హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక స్వీట్ చేయబోతున్నాను. అదేంటంటే శనగపప్పు సగ్గుబియ్యంని యూజ్ చేసి ఒక స్వీట్ చేయబోతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో మీరు వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం స్వీట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో సగ్గుబియ్యం శనగపప్పు పాయసానికి ఫస్ట్ అయితే మనం సగ్గుబియ్యం ఒక 1/2 కప్పు తీసుకున్నాను. వీటిని ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు కడిగి మంచినీళ్ళు పోసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిశనగపప్పుని ఒకసారి వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చూడండి, ఈ పాయసంలోకి శనగపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. చూడండి, పప్పు మునిగేంత వరకు వాటర్ వేసేసిన. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము. అంటే శనగపప్పు మనకు కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి ఫస్ట్ దీన్ని అయితే బాయిల్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఓకేనా? చూడండి, పాయసంలోకి బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను. ఇట్లా చేస్తే మనకు ఈజీ అవుతుంది బెల్లం కరగడం. సో ఈ కలర్ బెల్లం అయితే చాలా మంచి కలర్ వస్తుంది. ఇది కొద్దిగా ఉందని చెప్పి నేను తురిమి వేస్తున్నాను. ఆయనతో చూద్దాం. ఇప్పుడు పప్పు చూడండి 50% ఉడికింది. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం వేసేసుకుందాం మొత్తము. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత 2 విజిల్స్ రానివ్వాలి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనం బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకున్నా కదా, అది మొత్తం వేసేసుకోవాలి. స్వీట్ సరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో నేనైతే 1 కప్ అంతా పాలు తీసుకున్నాను. పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నేను 1 స్పూన్ అంత వేసిన సరిపోతుంది నెయ్యి. చూడండి, పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. లాస్ట్లో పంకిన్ సీడ్స్ వేసుకొని నైవేద్యం దేవునికి పెట్టేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినేసేయడమే. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.